మిత్రులారా, ఒక మహిళా ఆధ్యాత్మిక యూట్యూబర్ని ఉద్దేశించి ఫేస్బుక్లో ఋషి ఈశ్వర్ పేరుతో ఉన్నవారు ఒక పెద్ద సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు. ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టారో ఊహించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా హిందూ ముసుగులో చాలా భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని నుండి హిందువుల్ని జాగరూకత చేయవలసిన అవసరం ఉంది. సరే, కామెంట్లో ఏముందో చూద్దాం. ఈమె చేసే వీడియోలలో కేవలం హిందువులను మాత్రమే విమర్శిస్తూ తిడుతూ వీడియోలు చేస్తుంది. 100 వీడియోలలో ఒక వీడియో మాత్రమే వేరే మతస్థులను విమర్శిస్తుంది. మిగతా అన్ని వీడియోలలో మన ప్రవచనకర్తలను, పెద్దలను, స్వామీజీలను, ఆఖరికి శివపార్వతులను కూడా పురాణాల వంకతో విమర్శ చేస్తుంది. వీటన్నిటికీ ముఖ్య కారణం ఈమె పరమ శివద్వేషి. కేవలం విష్ణువుని మాత్రమే పూజించాలి, మిగతా వారు దేవుళ్ళు కాదు అన్నది ఈమె ఉద్దేశం. ఈమెకు దండుపాళ్యం బ్యాచ్ ఒకటి వెనకాల ఉంది. వాళ్ళే వీటి అన్నిటికీ డైరెక్టర్స్. ఈమెకు మాంసపు మొక్క లేనిదే ముద్ద దిగదు. ఈమెకు విపరీతమైన బ్రాహ్మణ ద్వేషం. ఇటువంటి వారి అందరికీ శ్రీ వైష్ణవంలోకి కన్వర్షన్ చేస్తున్నారు. వీరు హిందూ మతానికి చేసే మేలు ఏమీ ఉండదు, కీడు తప్ప. వీళ్ళు హిందూ మతాన్ని ఉద్ధరించేస్తున్నాం అని బిల్డప్లు ఇస్తూ ఉంటారు. భగవద్గీత ప్రచారం చేస్తున్నాం అంటారు. కానీ ఈమెకు సంస్కృతం కాదు కదా, తెలుగు కూడా స్పష్టంగా పలకడం రాదు. ఈమెకు పట్ట విప్పితే అక్షరం ముక్క రాదు. శాస్త్ర పరిజ్ఞానం శూన్యం. దీని వెనకాల స్క్రిప్ట్ అంతా కూడా అగ్రహారం రోగ్. ఒకడు రాత్రి పగలు ఇద్దరు పోరాటాలు చేస్తున్నామని కలరింగ్ ఇస్తూ ఉంటారు. అగ్రహారం రోగ్ అంటే బహుశా అగ్రహారం రాఘవ అని అనిపిస్తోంది. గమనించిన వాళ్ళు చెప్పగలరు. స్వస్తి. భారత్ మాతా కీ జై.